సో, ఇప్పుడు అదే కనపడుతుంది కదా తెర మీద. ఇప్పుడు నిన్న రావడం జరిగింది తీర్పు. సో, నిన్న నుంచి ఇప్పటి వరకి ఏ ఒక్క నేత కూడా మీతోటి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అసలు ఏం జరిగిందనేది కూడా కనీసం అడిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే మీరు రేపు సుప్రీం కోర్టుకు పోతే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మిమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? ప్రోత్సహిస్తారు అని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు లేనిది అప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు లోకల్ హైకోర్టు కూతవేడు దూరంలో ఉన్నది. అక్కడే నాకేమో దక్కలు. నాకు ఎవరైనా న్యాయం చేసిండు అంటే పోలీసులు, గవర్నమెంట్ తరఫున పీపీ చాలా కష్టపడ్డారు పాపం. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే పంజగుట్ట ఏసీపీ కానీ హైదరాబాద్ డీసీపీ గారు కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఓకే, ఎక్కడో వాళ్ళ నిజాయితీ ఉంది, నిజం ఉందని వాళ్ళు నా వల్ల చాలా మాటలు పడ్డారు. పనికి మాలిన కొడుకులు తిడితే కూడా మీడియాలో వాళ్ళు చాలా మాటలు పడ్డారు. బట్ వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తా. ఇది నా విషయంలోనే కాదు, సామాన్యుల విషయంలో కూడా మీరు ఇట్లా ఈ పోలీసింగే కావాలి. ఈ పోలీసింగే ప్రజలకు అందించండి, న్యాయం దక్కుతుంది. నాకు ఇచ్చిన ఏదైతే సపోర్ట్ ఉందో సేమ్ సపోర్ట్ కామన్ మ్యాన్కి ఇవ్వండి, మీ విలువ పెరుగుతుంది. బీఆర్ఎస్లో ఉన్న పోలీసింగ్ ఇప్పుడు లేదు, చాలా బాగుంది పోలీసింగ్. ఇక గవర్నమెంట్ నాకు పార్టీ పరంగా ఎవరు నిలబడ్డారు అంటే ఇక ఎందుకు నిలబడలేదు అని అడిగేది నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను వాళ్ళని అడిగి పెట్టలే కదా కేసు. ఓకే, ఇప్పుడు అడిగి పెడతారా? మరి అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ సర్కార్ పెద్దలు సహకరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేకపోతే ఓన్గా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ఏ విధంగా అయితే హైకోర్టుకి వెళ్ళినా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టుకి? నేను హైకోర్టుకు పోయేదాకా కూడా ఎవరికి చెప్పలేదు. సుప్రీంకోర్టు కూడా పోతున్నా అని ఇప్పుడు చెప్పిపోతున్నా. సరే, ఈ సుప్రీంకోర్టుకు పోయే క్రమంలో నాకు మంచి అవుతుంది, చెడు అవుతుంది. ఏదైనా ఒక మాట చెప్తా, చక్రధర్ అనేవాడు ఇంత కొట్లాడిండు. రేపు నాకేమన్నా అయితే ఆ అంతిమ సంస్కారాలనైనా ఈ చక్రధర్కి మా ఇంటికి వచ్చి ఒకసారి నన్ను చూసిపోండి. ఎందుకు చెప్పాలా? మేము ఇంతమంది ఉన్నాం, వాడు చచ్చిపోయినా అని సమాజం చూపించాలి. అప్పుడే ఈ దొరల గడియలు వణుకుతాయి. ఎవడి ఇంట్లో వాడు పంటే రాజలింగం గౌడు చచ్చిపోతే ఇంటికి ఎవడు పోలే. ఎవరు రమ్మంటున్నారు? మీరు ప్రజలు రమ్మంటున్నారు లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? జనాన్ని రమ్మంట. కాంగ్రెస్ పార్టీ దాంట్లో కూడా ఉన్నది మనుషులే కదా, దాంట్లో కూడా ఉన్నది నా అభిమానులే కదా. ఓకే, కానీ పోరాటం చేసేవాడిని కాపాడుకోకపోతే నీ ఇంటి దగ్గర రక్షణ కరువు అవుతుంది, నీ బిడ్డకు రక్షణ కరువు అవుతుంది, నీకు తిండికి కరువు అవుతుంది, రైతుల భూములకు కరువు అవుతుంది, అన్ని కష్టాలు వస్తాయి. కొట్లాడేటోళ్ళు మేము గాడ్స్ లాంటి వాళ్ళం, సమాజంలో జీతం లేకుండా పనిచేస్తాం. ఎవడు అడిగిండండి మమ్మల్ని? మాకు లేరా పిల్లలు? బతకాలంటే హ్యాపీగా బతకలేమా? ఆలోచించాలి ప్రజలు కూడా. సో ఈ విధమైనటువంటి తీర్పు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎన్నో రోజులుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో ఆయన మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో సైతం కూడా మీరు ధైర్యం చేసి కొట్లాడడం జరిగింది. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మద్దతు కరువు అయిపోయింది అనేది మీ మాటల్లో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న వచ్చినటువంటి తీర్పు తర్వాత బాధపడ్డటువంటి సన్నివేశం ఏమైనా కనిపించిందా? చాలా బాధపడ్డా నేను. బాధపడ్డం అంటే చాలా అంటే ఇక చెప్పలేనంత బాధపడ్డా. ఎందుకంటే కళ్ళ ముందు అన్యాయం గెలుస్తుంటే, న్యాయము నాలాంటి దగ్గరనే ఓడిపోతుంటే, ఇంత మొండోన్ని నేనే ఏం చేయలేకపోయినా అంటే సామాన్యుల పరిస్థితి చెప్పండి. ఏ హోప్ తోడు పోతారు? రేపు అంటాడు చక్రధరనే ఏం బీకలేకపోయాడు, మనం ఏం బీక్తాం రా అంటారు. అంటే ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాం మనం? సో ఇది ఇక్కడితో ఆగదు. ఇంకా హరీష్ రావు 10 స్కాములు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమని బయట పెట్టాలి? సిద్దిపేటకి అమృత్ సిటీ అని చెప్పేసి 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి 10 ఏళ్లలో. ఓకే, ఇప్పుడు దాని మీద కొట్లాడాలనా? చెప్పండి, కొట్లాడాలనా? ఏమైనా పైసలని అడగాలనా? అడుగుతారా? ఎవరు అడగాలి? చక్రధర్ అడిగినప్పుడు ఒక గవర్నమెంట్ సుమోటోగా తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్ పైన సుమోటోగా తీసుకున్నారు కదా, చిల్లరగాలని మల్లరగాలని పట్టుకొస్తారు కదా. హరీష్ రావు అని ఏం బీగలేకపోయినా ఇంకా చిన్న చిన్న వాళ్ళని పెద్దోళ్ళని పట్టుకోరు, ఎలకల్ని కాదు తిమింగళాలని పట్టుకోండి. ఇది కాదు పబ్లిక్ కోరుకుంటుంది. ఎందుకు ప్రభుత్వం సైతం కూడా ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత, ఇన్ని గతం నుంచి అభియోగాలు ఉన్నటువంటి తర్వాత కూడా వాళ్ళపైన ఎంక్వైరీకి ఎందుకు సంకోచిస్తుంది అని అనుకోవచ్చు? ఏమో ఇక నాతో డిస్కస్ చేసి చెప్తా ఎందుకు సంకోచిస్తుందో. నన్ను అడిగితే మాత్రం నేను సంకోచించొద్దనే చెప్తా. ఎందుకంటే ప్రజలు మనకు అధికారం ఇచ్చింది వాళ్ళని తగలబెట్టమని, వాళ్ళ రాజ్యాల్ని తగలబెట్టమని, వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేయమని. మనమేం చేస్తున్నాం? అయ్యో ఇది తీసుకుంటే వీని ఎన్కేస్తే ఓటు బ్యాంక్ దెబ్బ అవుతుంది. ఆ ఓటు బ్యాంక్ ఆల్రెడీ దెబ్బ అవుతుంది మనకి. స్థానిక సంస్థలో పోయే ధైర్యం మనకుందా? ఎందుకు పోట్లేం? ప్రజలు రెడీగానే ఉన్నారు మనకు ఓటేయడానికి. మనం అన్ని పథకాలు చేసినాం.
అందరూ పథకాలు అనుభవిస్తారు, పబ్లిసిటీ చేసుకోవడంలో వెనుకబడ్డామని ఎప్పుడో చెప్పిన నేను. ఓకే. పార్టీలో పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను హరీష్ రావు మీద కొట్లాడతా, మా దాంట్లో కొంతమంది, అందరు కాదు కొంతమంది నా వెంట పడతారు. ఓకే. పోయి మా అధ్యక్షులకు వాళ్ళకి వీళ్ళకు చక్రధర్ గాడు చీటరు లంగా నువ్వైనా చక్కను నువ్వు ఎట్లా వచ్చినావు, మంత్రదండం పట్టుకొని పెట్టినావా, చూసినావా నా లంగతనం వల్ల నువ్వు రూపాయి కోల్పోయినావా, నువ్వు మరి అంత ఎవిడెన్స్ ఉందో మొగోని పోయి అయితే చక్రధర్ లంగా అని పోయి మా అధ్యక్షులకు కాదు చెప్పేది, కోట్ల పోయి చెప్పు. చక్రధర్ అంటే ఒక వ్యవస్థ, ఖబర్దార్ ఇవాళ చెప్తున్నా కొంతమందికి నా మీద ఫిర్యాదులు ఇచ్చేటోళ్ళకి. మీ నాయకులుగా చెప్తున్నావు? ఎవరికైనా చెప్తా ఫిర్యాదు. మీ అధ్యక్షుడు చెప్తున్నా మీ పార్టీ మా అధ్యక్షుని దగ్గర పోయిన చెవులు కొరుకుతా ఉంటారు పాపం. ఆయననేమో నాలాంటి పోరాడే గొంతుకలో నిలబడాలని కొట్లాడుతుంటాడు మహేష్ గౌడ్. చాలా ఆయన ఇన్స్పిరేషన్ అండి నాకు, ఎందుకంటే 40 ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు ఆయన. అలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మేము వస్తుంటే మా కాళ్ళ కింద కొబ్బరి నూనె పోసి కింద జారగొట్టే సన్నాసులు ఉన్నారు. మీ నియోజకవర్గంలోనే? మా నియోజకవర్గమైనా పక్క నియోజకవర్గమైనా నేను ఎవ్వరికి ఏం భయపడేది లేదు, నా పీక్కునేది ఇవ్వడేం లేదు. కానీ నేను తలుచుకుంటే హరీష్ రావునే ఉచ్చబోయించిందని, వీళ్ళు పెద్ద లెక్క కాదు తొక్క కాదు నాకు. నేను ఇక వాయిస్ ఇప్పినా అనుకో అది వేరే లెవెల్లో మాట్లాడతాను. నేను నన్ను తట్టుకోవడం చాలా కష్టం అండి. ఇట్లా నేను ఎంత మదన పడ్డా తెలుసా, అన్ని ఒక్క రోజున జైల్లో పెట్టాలి. తెలంగాణలో వాడిని జైల్లో పెట్టి ఉంటే ఒక చైతన్యం వచ్చేది, ఆ ఒక గొప్ప సంఘటనని అలా మనం వెనుకబడిపోయాం. సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, ఫోన్ ట్యాపింగ్లో వానితో నువ్వు లేవు కదా, వాళ్ళు లోపలేస్తే నీకు ఏమవుతుంది అంటే కొంత హ్యాండ్స్ ఉంటాయి కాపాడాలనుకున్నప్పుడు. చక్రధర్ని వెనకకు లాగాలి, చక్రధర్ని సైలెంట్ ఉండు మనాలే. మా నాయకుడు గతంలో ఒకరు ఫోన్ చేసి నువ్వు సైలెన్స్ ఉండు అన్నాడు, నేను ఉండా అని చెప్పిన. ఓకే, ఉండా అని చెప్పిన. మీ పార్టీలో ఉన్నటువంటి మా పార్టీలో నాయకుడే నువ్వు సైలెన్స్ అయిపో, నువ్వు కాంప్రమైజ్ అయిపోతే నువ్వు అయిపోవు అంతోటి నేను గాను. వెనకటికి లేదు. నేను ఈ పార్టీలు ఏదైనా కానీ నేను నమ్ముకున్న జనాన్ని, పబ్లిక్ కోసం కొట్లాడతాయా నువ్వుని నన్ను ఊకోమని చెప్పనీకి. దొంగలు, కొంతమంది దొంగలు నాకు చెప్తారా నీతులు. నేను తింటే నీకు తెలుస్తుందా, హరీష్ రావు దగ్గర పైసలు తింటే నీకు తెలుస్తుందా. నేను తినాలనుకున్న రోజు నువ్వు ఓన్వి, నాకే బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. జనం అది కోరుకోలే కదా, వాడు మా ఇంట్లో చక్రధర్, వానితోటి నేను నిలబడాలనుకున్నారు. ప్రాణం పెట్టి కొట్లాడి నా కేసు. ఒక్కరిని ఒంటరిగా వేయటోందండి, ఒక్కరిని ఒంటరిగా వేయటోని. నా భార్యను కూడా ఎంట తీసుకోకపోతే ఏమన్నా అవుతుందేమో, తన ప్రాణాలు ఎందుకు ఊడగొట్టాలని కష్టపడ్డా. ఇలా కుల రాజకీయాలు, దాంట్లో మేబీ నేను బీసీ కావచ్చు, అందుకే నాకు ఈ కష్టాలు వస్తున్నాయి. చాలాసార్లు గతంలో మల్లన్నతోటి కూడా చెప్పిన, నేను బేసిక్గా బీసీలు రెడ్లు మాట్లాడగాని బేసిక్గా కొంతమంది వెలవదొరలకి కెమెరా చూసే చెప్తున్నా, వాళ్ళకే చెప్తున్నాను. కొంతమంది వెలవదొరలకి బాగా నొప్పులు అవుతాయి నేను ముందుకు పోతుంటే. ఓకే, బాగా నొప్పులు అవుతాయి. నన్ను ఇట్లా ఉంచాలి, నన్ను ఇట్లా ఉంచితేనే మీకు మంచిది. లేదనుకో ఇక నేను చేసే వేరే లెవెల్ ఉంటుంది. నాకు ఉండాల్సిన రైట్ ఫాలోయింగ్ నాకుంది. మీరు తలుచుకుంటే పేటీఎం బ్యాచ్ కాళ్ళు వస్తారేమో, నాగళ్ళు వేసుకొని వస్తారు నేను పిలిస్తే. ఇవాళ ఎంత బాధపడుతున్నా అండి కేసు గురించి తెలుసా. ఈ కేసు పెట్టించడానికి ఎంతో కష్టపడ్డా. పోలీసులని ఎంత సాటిస్ఫై చేసి చూడు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయంటే అప్పుడు పెట్టించారు. పెట్టిస్తే రేవంత్ రెడ్డికి సంబంధం ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు లోపల వేయాలంటే ఫోన్ ట్యాపింగ్ అవసరమా అండి? ఎన్ని కేసులు? చక్రధర్ కేసే కావాలనా? చక్రధరే కావాలనా?